హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఓరుగల్లు స్వరాభిషేకం కార్యక్రమం సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రఖ్యాత నేపథ్య గాయని ఎస్ జానకి స్మారకార్థం కళా సంస్థలు, సంగీత అకాడమీలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరంగల్కు చెందిన సుమారు 40 మంది గాయనీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన చిరస్మరణీయ గీతాలను ఆలపిస్తూ ప్రేక్షకులను సంగీతానుభూతిలో ముంచెత్తారు. సంగీతం మనిషికి ప్రశాంతతను, మానసిక ఉల్లాసాన్ని అందించే గొప్ప శక్తి అని డీసీపీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి స్వాతంత్ర సమరం వరకు ప్రజలను చైతన్యపరిచిన సాధనం పాటేనని కొనియాడారు. సంగీతం అనేది మనుషుల మధ్యలో శాంతిని, ఒక మనసు నెమ్మదిని ఇస్తుంది. ప్రతి మనిషికి కూడా ఒక పాట వింటే మనకి ఉన్నటువంటి స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా మనం పోగొట్టుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అంత గొప్ప శక్తి సంగీతానికి ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే పాటలు ఉద్యమానికి నేపథ్యాలుగా ఉన్నాయన్నమాట. మన తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేకపోతే స్వతంత్ర ఉద్యమం కావచ్చు, దేనిలో అయినా కానీ పాటల ద్వారా మనుషుల్ని ఐక్యపరచగలిగారు.